సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక పోయిన వారము మీ అందరికీ అలాగే మిహిరకుల్డు 8వ భాగమునకు స్వాగతం పలుకుతున్నానండి. పోయిన వారము కథనములో ఎలాగైతే మ్లేచ్చులు తమ దాడులు మళ్ళీ మొదలుపెట్టినారో, ఉత్తర జ్యోతిషంలోనూ సింహపురి రాష్ట్రంలందు తమ దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడులను నివారిస్తే వీరి ఇద్దరిలో ఎవరు నిజమైన పరాక్రమవంతులు తెలుస్తుందని మిహిరకుల్డు నీలాంబరుడిని సింహపురి రాష్ట్రం వైపు, నీలాంకుడిని ఉత్తర జ్యోతిషం వైపు పంపించాడు. ఆ పంపడంలో నీలాంకుడు ఉత్తర జ్యోతిషంలో తన నీతి ప్రదర్శించి అక్కడి రాజు సహాయంతో మ్లేచ్చులను అణిచివేసి విజయంతో తిరిగి వచ్చాడు. తన సేనను కూడా ఎక్కువ నష్టపోలేదు. ఇక్కడ నీలాంబరుడు మూర్ఖంగా ఆ సింహపురి రాజు సహాయం తీసుకోలేదు. వాళ్ళతో యుద్ధం చేశాడు. ఏదో తన పరాక్రమంతో వాళ్ళను అడ్డగించగలిగాడు, కానీ పూర్తిగా విజయం సాధించలేకపోయాడు. వాళ్ళతో సంధి చేసుకున్నాడు. అతను తిరిగి వచ్చాడు. ఇక వీళ్ళిద్దరూ ద్వంద్వయుద్ధం చేస్తే కానీ ఎవరు అసలైన వారసులవుతారు అనేది తెలియదు గాంధార రాజ్యంనకు అనేసి మిహిరకుల్డు వాళ్ళిద్దరిని ద్వంద్వయుద్ధానికి ఒప్పించి వాళ్ళతో ద్వంద్వయుద్ధం జరిపించాడు. ఆ ద్వంద్వయుద్ధంలో నీలాంబరుణ్ణి నీలాంకుడు ఓడించాడు. అంతేకాక అతని దక్షిణ బాహువు నరికాడు. నీలాంబరుడు వికలాంగుడయ్యాడు. వికలాంగుడైన వాడు ఎలాగూ రాజుగా పనికిరాడు, అర్హుడు కాదు. అది తేలిపోయింది. ఈ నీలాంకుడు విజయుడయ్యాడు. నీలాంకుడి విజయం అయిపోయినాక నీలాంకుడి పట్టాభిషేకం వరకు మిహిరకుల్డు ఆగలేదు. తన రాణితో సేనతో కాశ్మీరానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కాశ్మీరం నుంచి ఒక వార్త వచ్చింది. ఆ వార్త రాగానే హుటాహుటిగా తన సేనను రాణిని పిలుచుకుని వెళ్ళిపోయాడు. అది బ్రాహ్మణులు రాజసౌధం ముందు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందువల్లనంటే ఈయన నిష్కరుణుడిని అక్కడ సేనాపతిగా స్థాపించి వచ్చాడు. మిహిరకుల్డు తన పరోక్షంలో అతనికి అధికారం అప్పగించొచ్చాడు. ఆ నిష్కరుణుడు అసలు కరుణ అనే లేనివాడు, మహాక్రౌర్యుడు. ఆ క్రూరత్వం భరించలేకపోతున్నారు ప్రజలు. బ్రాహ్మణులు అతడిని వెంటనే సేనాపతి పదవి నుంచి తొలగించాలి అని నిరాహార దీక్ష చేస్తున్నారు. సరే, ఈ నిరాహార దీక్ష విషయం తెలిసి మిహిరకుల్డు వాపసు వచ్చాడు కాశ్మీరంకు. మిహిరకుల్డు తర్వాత ఏం చేశాడు? ఇంకా ఆలస్యం లేకోకుండా కథలోకి వెళ్ళిపోదాం. మిహిరకుల్డు సభాధ్యక్షుని చేత వారి దీక్ష న్యాయం కాదని చెప్పించాడు. వారు తొలగిపోలేదు. వారు 1000 మంది బ్రాహ్మణులు. మిహిరకుల్డు వారి చుట్టూను సైనికులు నిలబెట్టి వారు పారిపోకుండా ఏర్పాటు చేసి తాను ఖడ్గం పూనాడు. వారందరినీ సంహరించాడు. జనుల హాహాకారములు చెలరేగను. వారి శరీరములు వారి బంధువులకు ఇవ్వలేదు. రోజులు గడుస్తున్నాయి. రాబందులు, నక్కలు, కుక్కలు, కాకులు యథేచ్ఛంగా ఆ ప్రదేశం నుండి విహరింపనారంభించాయి. రాజప్రసాద్ పురోభాగము శ్మశానం వలె కనిపింపజొచ్చింది. 2 నెలలైన తర్వాత రాజు ఆ ప్రదేశంను శుభ్రం చేయించాడు. ముందే మిహిరకుల్డు క్రూరుడని జనులకు తెలుసు. ఇప్పుడు దీంతో మహారాక్షసుడని తెలిసింది. అతడి సైన్యము నేటికి 2 లక్షలు ఉన్నది. అతని ధనుర్ధారులు 10,000 మంది. లక్షణం చూడగా ఈ లెక్కన మిహిరకుల్డు తాను పాలించుటకు రాజ్యం లేకపోయినా కాశ్మీర ప్రజలందరినీ సంహరించినట్లు ఉండెను. ఈ దుష్కార్యం జరిగిన తర్వాత రాజు నెలలాళ్ళు కళ్యాణవతి దేవి సౌధంకు పోలేదు. ఆ ప్రదేశమంతా శుభ్రపరిచి దుర్వాయువును ఉపశమింపచేసిన తర్వాత రాజు కళ్యాణవతి కడకు పోయాడు. పూర్వదినములలో ఇతడు రాణి వద్దకు పోయినట్లు ఉండేది కాదు. ఆమెకు ఈయన వచ్చినట్లు ఉండేది కాదు. మిహిరకుల్డు కళ్యాణవతి ఎరుగని తన యొక్క క్రూరమైన గుణమునకు రాణి కక్కసించుకున్నట్టు తలిచెను. ఆమె మాట్లాడలేదు.
వారి సంగమము తొలినాటి వలె నిష్కలుషమై ఉన్నది అని చెప్పుటకు వీల్లేదు. ఆమె హృదయంలో భర్త ఎడ ఒక ఏవగింపు, ఒక సన్నని భయమో ఏదో ప్రవేశించెను. తర్వాత రాజును రాణియు పలుసార్లు కలిసి కొందరు, కానీ ఆమె ఎడదలోని ఆ ఆవేశము భయావేశంగానే మిగిలిపోయింది. గాంధార రాజు దగ్గర నుండి మరలా వార్త వచ్చింది. ఈసారి మెహ్రకుల్డ్ ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళగానే అచ్చటి పరిస్థితులు తెలిసాయి. రాజబంధువులందరూ ఒకటి, రాజొక్కడొకటి. నీలాంకుని సంహరించుటకు ఏడాదిలో 10 ప్రయత్నములు జరిగాయి. అతన్ని వధించుట సాధ్యం కాలేదు. అతడు తన ఇంటి చుట్టూను 100 మందిని కాపుంచాడు. 4 సార్లు బయటకు వచ్చి 100 మంది అశ్వకులను విదిలించను, సంహరించను. ఇట్లు జరిగినప్పుడైనా రాజు కానీ సేనాపతి కానీ పట్టించుకోలేదు. రాజధాని కల్లోలితమై ఉంది. దుర్గాధ్యక్షులు యథేచ్ఛంగా ప్రవర్తించుచుండ్రి. మెహ్రకుల్డ్ సంవత్సరమైన తర్వాత తిరిగి వచ్చాడు. అతడు మరలా తన 25,000 సైన్యంతో వెళ్ళాడు. ఈసారి అతని వెంట దర్పమల్లుడు రాలేదు, నిష్కరుణుడు వచ్చాడు. ఒకానొక హింసాకార్యం చేయమని దర్పమల్లునితో చెప్పుటకు మెహ్రకుల్డ్ వెనకాడుచుండెను. ఇతని విషయంలో ఆ బెరకక్కర్లేదు. మరియు ఇంకొక సన్నని ఈసో కోపమో ఏ వికారమో మెహ్రకుల్ని హృదయంలో కలిగెను. దానికి కారణము సూక్ష్మతరంగా విచారించో కళ్యాణవతి అయి ఉండెను. ఆమె హృదయం నందు తొలినాటి అప్పుడు తీసిన ఆవు వెన్న వంటి మెత్తదనం నేడలేదు. ఆనాడు జరిగిన బ్రాహ్మణ వధను బట్టి మహారాజు హృదయమున కలిగిన పరమ సూక్ష్మ వికారము స్థావరం ఏర్పరచుకొను. అది మెహ్రకుల్నకు కోపం తేలేదు. అతడు మారలేదు. అతని క్రూరత్వం హెచ్చుటకు హేతువైనది. మహారాజ్ఞి మీద ప్రేమలో ఏ లోపము లేదు. తక్కిన ఏ వ్యవహారమందును మార్పు లేదు. అతని హృదయంలో ఉన్న కఠిన రేఖ మరియు కఠినమయ్యను. క్రూరత పెరిగెను. అతడు ఇంకనూ క్రూరంగా మారినచో రాణి ఏమగును? ఈ ప్రశ్న అతనికి ఉదయించెను. తనకు కళ్యాణవతియే ధ్యేయమైన కాంతా ప్రకృతి. ఆమె తనకు దూరమైపోవునా? ఆమె వచ్చి తనను ప్రేమించింది, కానీ తాను ఆమెను ప్రేమించలేదు. తనను పరిత్యజించునా? తాను ఇంకొక స్త్రీని ధ్యానించుటయే లేదు. ఆమె ఇంకొకరిని ధ్యానించునా? అదే అసంభవం. మరి ఆమెకు తన ఎడలు కలిగిన ఈ సన్నని ఏవగింపునకు ఫలితం ఏమగును? ఇన్నాళ్ళు ఆమెను గురించి తనకు గల ఈ గుణములను మరుగుపరుచుకొనెను. బ్రాహ్మణ వధంతో అది బాహిరిల్లెను, బయటపడింది. ఒకసారి మునిగిన ఒకటి, మరొకసారి మునిగితే మరొకట. గాంధార నగరంన తాను ఆనాడే చేయదలుచుకున్నది ఆమె ఏమనుకుంటుందో అని ఆనాడు చేయలేదు. దానిని ఈసారి చేయవలేనని మెహ్రకుల్డ్ ఒంటరిగా వచ్చాడు. రాజ్యము పూర్వము 6 ఏండ్ల కింద ఎట్లుందో నేడు అట్లే ఉన్నది. ఆనాడే నీలాంకుని రాజును చేయవలేనని తలిచెను. నీలాంబరుడు క్రూరుడు కానీ అసమర్థుడు. నీలాంకుడు పరిపాలనా దక్షుడు కానీ క్రూరుడు కాడు. నీలాంకుడు రాజైనచో తనను అనుసరించో నీలాంకుని రాజును చేయవచ్చు. మెహ్రకుల్డ్ తన సేనతో వచ్చి పుష్కలావతి యందు విడిచి రాజ్యం యొక్క పరిస్థితులన్నీ పరిశీలించి నీలాంకుడు రాజసౌధమునకు వచ్చేట్లేదని తెలుసుకుని తానే వాణి ఇంటికి పోయిన. దాంతో రాజబంధువులందరికీ మెహ్రకుల్ని మీద కోపం వచ్చింది. వారి ఆశలు కుంగిపోయినాయి. వారి పట్టుదలలు హెచ్చాయి. వచ్చిన మెహ్రకుల్ని నీలాంకుడు మర్యాద చేసి కూర్చుండబెట్టి తాను నిల్చుండి మాట్లాడుతున్నాడు. మెహ్రకుల్డ్ అతన్ని బలవంతం చేసి కూర్చోబెట్టాడు. నీలాంకుడు ఇలా అన్నాడు: మహారాజా, మహావీరుడా, మీరు మా ఇంటికి వచ్చుట, నన్ను గౌరవించుట. ఆ నీలాంబరుని బంధువులు నన్ను బతకనిచ్చట్లేదు. నేను వారిని ఏం చేయుటకు వీల్లేదు. నీలాంబరునితో యుద్ధం చేసిన నాడు ఎట్లా ఉన్నదో నా స్థితి నేడు అలాగే ఉన్నది. వాణిని వధించినచో పుష్కలావతి నగర సర్వరాజ్య బంధువులకు నేను విరోధనగుదునని వాణిని సంహరింపలేదు. నన్ను నేను రక్షించుకొంటకు వాణి దక్షిణ బాహువు ఉత్తరింపవలసి వచ్చెను. అది మొదలు నన్ను ఎన్నిసార్లు వధించుటకు ప్రయత్నములు చేసిరో చెప్పలేను. ఈ వార్తలన్నీ మహారాజునకు తెలియను. ప్రభువులు జోక్యం కలిగించుకొనటం లేదు. నేను పరదేశంలకు నిశ్చయించుకొంటిని, కానీ లాభం లేకపోయాను. దివారాత్రములు వారు నా మీద కన్ను వేసి ఉండ్రి. నేనొక్కడైతే వెళ్ళిపోతా. నా తల్లిదండ్రులను చెల్లెల్ని నేను ఇట్లు కొనిపోవలేను.
నాకు ఈ సంకటమును తమరు తెచ్చిపెట్టిరి, నా దురభిమానమే నన్ను పాడు చేసింది అన్నాడు. మిహిరకులుడప్పుడు అన్నాడు, ఒయ్యి నువ్వు నీతిజ్ఞుడవు, పరాక్రమవంతుడవు, ధీరుడవు, యుద్ధ విద్యా విశారదుడవు. కానీ నీ యందు ఒక్కటే లోపముంది, నీ యందు కాఠిన్యం లేదు. కాఠిన్యం లేని రాజును ప్రజలు తృణీకరింతురు. నీ గుణముల చేత నువ్వు ప్రజల యందు భక్తిని కలిగింపగలవు కానీ భయమును కలిగింపలేవు. భయభక్తులు రెండునూ కావలేను. నేను నిన్ను వదిలి ఏడాది అయింది. నీవి ఈ నడుమ దుర్జనుల మార్గం తెలియదు అని, నేర్చుకునిచో కాఠిన్యం నేర్చుకుందువని వదిలిపెట్టి తిని. ఇప్పుడు నేను నిన్ను రాజును చేస్తాను. ఈ రాజబంధువులందరినీ ఏమి చేసేదు అంటే, తమరు ఆజ్ఞాపించినట్లు చేసేదను అన్నాడు నీలాంకుడు. నేనేమైనా చేసించో నీకు అభ్యంతరం ఉండునా అని మిహిరకులుడు అడగ్గా నీలాంకుడు అన్నాడు, మహారాజా, ఈ రాజ్యం నీది. నువ్వెందుచేతనో అనుగ్రహం లేక రాజ్యం అంగీకరింపలేదు. నువ్వు మహాయోధుడవు, నీకెదురు లేదు. నువ్వు నన్నిచ్చట స్థాపించదువు. నా వంటి వారిని 100 మందిని స్థాపింతువు. ఆ 100 మంది నీకెదురు తిరిగినను నువ్వు సులభంగా వారిని నిర్మూలింపగలవు. రాజ్యం నాది, అధికారం నీది, ప్రజాపాలనం నాది, ప్రజాశిక్షణం నీది. ఈ రాజ్యంలో మీరు 10 లక్షల మందిని సంహరింపుడు కాదనటకు నాకు శక్తి లేదు. 1000 అగ్రహారముల నిండు వల్దంటకు నాకు ఓపిక లేదు. మిహిరకులుడు వెళ్ళిపోయాడు. మర్నాడు నీలాంకుని దత్తత జరిగింది. 3వ దినమున పట్టాభిషేకం జరిగింది. 4వ దినమున 2000 మంది రాజబంధువులు సమావేశపరపబడ్రి. సేనాపతి ఇలా అన్నాడు, నీలాంక మహారాజు తన శౌర్యం చేత, నీతి చేత మనకు సమీప బంధువును, మన మేలు కోరువాడును, యథార్థంగా ఈ రాజ్యం మీద సర్వాధికారం కలవాడును అయిన మిహిరకులకు ప్రీతముడు. అతడు చేసినది న్యాయము, నీలాంబరుడు చేసినది అన్యాయము. మీ కుటుంబముల వారందరినూ నేటి మహారాజును వధించుటకు సంవత్సరం పొడుగునను 1000 దుష్ప్రయత్నములు చేసితిరి. నేటి మన కొత్త మహారాజు తన నీతి చేత, తన పరాక్రమం చేత తన్ను తాను సంరక్షించుకున్నాడు కానీ లేంచో మన రాజ్యం అరాచకమయ్యేది. మీరందరూ రాజ్యద్రోహులు. మీకే శిక్ష విధింపవలేనో రాజుగారి జామాతకే తెలియను అన్నాడు. అంతటా ఆ 2000 మంది రాజబంధువులు, వృద్ధులు, కౌమారులు, అందున్నవారు, యువకులు, బాలురు అందరూ కాశ్మీర్ సేన చేత చుట్టుముట్టబడ్రి. నీలాంబర్లు నాడు యుద్ధం చేసిన ప్రదేశంనకు గుంపుగా మరలింపబడ్రి. కదలిన వారు కత్తులతో పొడవుబడుచు నడిపింపబడ్రి. అచ్చటికి చేరిన తర్వాత చుట్టూను సైన్యం నిలిచి ఉండెను. పారిపోవు వారిని వధించుటకు సైనికులు నియమింపబడ్రి. వెల్లు నుండి ధనుర్బాణములతో కొందరు సంహరింపబడ్రి. ఖడ్గదారులైన అశ్వకుల చేత కొందరు కూలదోయబడ్రి. కొందరు ఖడ్గములకు ఆహుతి చేయబడ్రి. కొనయూపిరి కలవారి కంఠములు నిర్దయముగా నిర్దళితములయ్యను. ఆనాడు సూర్యుడు అస్తమించి వేళకు వారి రక్తం చేత అదియే పశ్చిమ సముద్ర ప్రదేశము అనిపించెను. తర్వాత 4 దినముల వరకు వారి కుటుంబముల సంహారం జరిగెను. స్త్రీలు కారు, శిశువులు కారు, వ్యాధిగ్రస్తులు కారు. చూచిన వారి గుండెలు బద్దలగునట్టు ఘోరమైన వధ సాగిను. 10 దినములకు వేళకు కొత్త రాజు యొక్క ఉదయము మందేహరుణ రక్త చిహ్నితమైనట్టు కనిపించెను. మిహిరకుల్ని క్రౌర్యము, వాని దుశ్చేష్టలు కర్ణాకర్ణిగా వినుటయే గాని పుష్కళావతి పురజనమును, గాంధార ప్రజలను ప్రత్యక్షంగా ఎరుగరు. శ్రీనగరం నందెంత భయమైనదో పుష్కళావతిపురంన అంత భయమయ్యను. కాశ్మీర ప్రజలు ఎంత నిస్సహాయులైనారో గాంధార ప్రజలు అంత నిస్సహాయులైరి. మిహిరకులుడు వేది వెంట పోచున్నచో స్త్రీలను, శిశువులను భయంతో పోయి దాక్కున్న జొచ్చిరి. తల్లులు, పిల్లలను రాజుగారి అల్లుడు వస్తున్నాడు, మిహిరకులుడు వస్తున్నాడు అని బెదిరింపజొచ్చిరి. పుష్కళావతిపురం నందు తల ఎత్తినవాడు లేడు, రాజును కాదన్న వారు లేడు, అనుకునినవాడు లేడు. ఇండ్లలో రహస్యంగా కూడా రాజద్రోహపు మాట వచ్చించో గోడకు కూడా చెవులుండను అని పరిహరింపజొచ్చిరి. ఈ దోషమంతయు నీలాంకునిదయ్యను. ఇట్లు జరిగిన రాజకుటుంబంలో వద దేశంలో ప్రజలు ఏమనుకొంచున్నారు మొదలైన వర్తమానములు తెలుసుకుంటకు రహస్యచారులు నియమింపబడ్రి. 6 నెలలకు వారిలో చాలామంది తిరిగి వచ్చిరి. నిందించిన వారు నిష్కరణంగా శిక్షింపబడ్డారు. ప్రశంసించిన 1000 బ్రాహ్మణ కుటుంబంలో కనిపించను. వారందరికీ మిహిరకులుడు అగ్రహారములు ఇచ్చెను. ఒక మహానగరమున తూర్పు దిశ యందు బ్రహ్మాండంగా వాన కురియును, ఉత్తర దిశ యందు ఎండలు కాయును. గాంధార రాజ్యంన గ్రీష్మ వర్ష ఋతువుల సహయోగం కలిసినట్టుండెను.
6 నెలలు గడిచెను. నీలాంకుడు రాజ్యం నందు స్థిరపడిన. నీలాంకుడు మిహిరకుల్ని సర్వవేళ ఎందును మహారాజు అని పిలుచును. మిహిరకుడు నీలాంకుడిని బావా అని పిలుచును. మిహిరకుల్ని వెంట నిచ్చలును నీలాంకుడు ఉండి తిరవలేను. రాజ్యపాలనం యందు మిహిరకుడు ఏ జోక్యము పెట్టుకోండు. 6 నెలల్లో నీలాంకుడు రాజ్యం నందు సువ్యవస్థ ఏర్పరచెను. రాజాధికారుల మాంద్యం తొలగిపోయిను. ఒక్కడ అన్యాయం చేయుటకు పూనుకొనుడు. తన ధర్మం నందు ఎప్పుడూ జాగు చేయుడు. నీలాంకుడు మహారాజు అయిన తర్వాత వృద్ధరాజునకు క్రమక్రమంగా గొప్ప శాంతి కలిగెను. ఆయనను బంగారపు తూగుటూయలలో హంసతులికా తల్పముల మీద నీలాంకుడు ఊగించుచుండెను. ప్రతి దినము సాయంకాలంన వృద్ధరాజు పాద సన్నిధిని కూర్చుండి ఆనాటి విశేషములను వినిపించును. మర్నాడు జరగవలసినవి చెప్పును. ఎట్లు చేయవలైననే అడుగును. తొలితటి దినములలో వృద్ధరాజు చెప్పలేదు. క్రమక్రమంగా తన బరువు తొలగిపోయిందని తెలుసుకొని, తన అల్లుడిని నరిపిన కౌరవమునకు నీలాంకుని బాధ్యత లేదని తెలుసుకొని, అతడు వినిపించు రాజ్యకార్యములందు అతడు చేసిన న్యాయం తెలుసుకొని, అతని మంచితనం గుర్తించి, అతని పరిపాలనా దక్షతను గ్రహించి, మర్నాటి పనులు ఇలా చేయమని ఆదేశించును. వృద్ధరాజు చెప్పినదే యథాతథంగా నడుచుచుండెను. మిహిరకుడు తాను తన రాజ్యమునకు పోదునను. నీలాంకుడు ఇలా అన్నాడు: మహారాజా, నా అక్కగారు కళ్యాణవతీదేవి మా ఈ కొత్త రాజ్యంను చూడవలేను. నన్ను తన తమ్మునిగా అంగీకరించవలేను. ఆమె ఆశీర్వచనం నాకు కావలేను. ఆమె వివాహం నాడు నేను లేను. పెండ్లి కానుకలు నాయనగారు ఏమిచ్చిరో నాకు తెలియదు. ఆమె నా ఇంటికి ఒకసారి వచ్చించో పసుపు కుంకుమలు పెట్టి పంపింపనించుచున్నాను అని మనవి చేశాను. మిహిరకుడు తిరిగి తన రాజ్యంనకు పోయిన. బావమరిది ఎన్నో కానుకలు అర్పించను. ఏనుగులనిచ్చెను, గుర్రములనిచ్చెను, పదార్థ సైన్యంనిచ్చెను, దాసి జనంనిచ్చెను. ఇంత ఇచ్చి నీది నీకు ఇచ్చుటలో నా దిక్కేమేదున్న ఏమున్నదనను. మిహిరకుడు కాశ్మీరంకు పోయిన తర్వాత ఏడాది జరిగిన. కళ్యాణవతి దేవికి పుష్కలావతిపురమున జరిగిన సర్వ రాజబంధు కుటుంబ వదయు తెలిసెను. నీలాంకుని సౌజన్యం వినెను. అతడు బావగారికి విధేయుడగట తెలిసెను. భర్త 1000 అగ్రహారములు ఇచ్చినన్న విషయము వినెను. ఆ రాజబంధు కుటుంబములు మిగిలి ఉన్నచో రాజ్యం నందు శాంతి ఉండదని కూడా గ్రహించెను. మిగిలినది భర్త యొక్క క్రౌర్యము. ఆ క్రౌర్యం యొక్క విలయింపు ఒక్కొక్కప్పుడు తప్పదేమో అన్నట్టుండెను. ఆమె హృదయంలో తన తండ్రి రాజ్యం ఇన్నాళ్లకు సువ్యవస్థమైనన్న తృప్తి ఒకటి భాషించెను. ఆ తృప్తిలో భర్త నెరపిన క్రౌర్యము సొంత నిమజ్జితమైన. మిహిరకుడు మరలా మహాదేవి సౌధమునకు పోయినప్పుడు కళ్యాణవతి తన యందు నిచ్చలు నెరుపు ప్రేమ పరిచయ సౌహార్ద గౌరవములలో లీలగా కనిపించు ఒక భయరేఖ నేడు తగ్గినట్లుండెను. కాలం గడుస్తోంది. ఆ మిహిరకుల్ని రాజ్యమెట్టిదో, వాని స్వరూపమెట్టిదో, వాడు ఉదయించిన వేళ విశేషమెట్టిదో శాంతంగా రాజ్యం నడుచుటకు వీలు లేకుండెను. అతనికి ఎదురు లేదని అందరికీ తెలియను. అతను కొండలను కూడా పిండి చేయగలడని అందరికీ తెలియను. అతనికి ఎదురు తిరుగుట నిస్సంశయంగా మృత్యువును కొని తెచ్చుకున్నట్లనే అందరికీ తెలియను. అతని కోపం ఎదిరించిన వాని తోడనే ఆగదు. శ్రీరామచంద్రుని కోపం వలె సర్వవంశ నిర్మూలనం చేయను. ఇట్టి స్థితిలో అవివేకులు ఎందుకు ఎదురు తిరుగుదరో తెలియదు. కాశ్మీర్ దేశమునకు ఉత్తరమున కృష్ణ గంగా నది ప్రవహించు పల్లపు మేర సింధు నది వరకు ఉన్న దేశమునకు దర్ద దేశమని పేరు. ఆ ప్రాంతంలో నివసించే జనులు పల్లె నివాసులు. వారందరినూ వీరులు, ప్రాణములను సరుకు చేయని వాళ్ళు. వారి మత విశ్వాసములు విలక్షణంగా ఉండును. వారికి మతము తొడుక్కున్న అంగి వంటిది. వారు అంతర్జీవితములు తను భోగ సమ్మిశ్రితములు. జన్మం ఎందుకు ఎత్తితమన్న ప్రశ్న వారికి లేదు. ఎత్తితిమి కావున బతకవలేను, దీనికి ఇదే పరమార్థము మొదలైన భావములు కలవారు. వారు ఏ రాజును లెక్క చేయరు. నేడు కన్యాకుబ్జ నగరాధిపతి కింద ఉందరు. 4 ఏళ్ల తర్వాత గాంధార రాజ్యాధిపతి కింద ఉందరు. మరికొన్నాళ్లకు కాశ్మీరం కింద ఉందరు. వారు మహావీరులు, మహాసాహసులు. వారికి బతుకున్నను చచ్చిపోయినను ఒకటే. చుట్టుపట్ల ఉన్న సర్వరాజులు వారిని సైనికులుగా తీసుకుందరు. వారు సోమరులు. నివసించే ప్రదేశం రత్నగర్భ. వారు పండింపరు, పండిన దాన్ని లెక్క చేయరు. ఎవరినో సైనికునిగా సేవించి సంపాదించింది తిందురు, లేదా దోచుకుని తిందురు. ఆ రాజునకు కప్పం కట్టుదురు. ఆ రాజు గ్రామంలోనే దోచుకుందురు. దండించుటకు రాజు సైన్యంలో వచ్చును. వీరు లోయల్లో దాక్కుంటారు.
ఆ సైనికులు వీరి పల్లెల మీద పడి ధ్వంసం చేస్తారు. సైనికులు రాకముందే వారి స్త్రీలను శిశువులను పారిపోదురు. వారి కుటీరములు దోచుకుంటకు పనికిరావు, తగలబెట్టినందువలన ప్రయోజనమూ లేదు. వారి ఒక్కొక్క ఇంటికంటే ధనవంతుల పిడకల గుడిసెలు భద్రంగా ఉండును. ఈ జాతిలోని యువకులు ఒక్కొక్కప్పుడు నిరుద్యోగులవుదురు. చుట్టుపక్కల ఉన్న రాజుల సేనలలో చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉండును. ఇతర రాజు మీద దండెత్తవలెనన్న కోరిక లేని రాజులు చుట్టుపట్ల ఉన్నచో వారు నిర్వ్యవసాయులు అవుదురు. అంచేత వారి రాజ్యం ఆ రాజ్యం అని లేక చుట్టుపక్కల ఉన్న సర్వరాజ్యముల మీదకి దాడిపోతారు. ఈ దర్ద జాతి ఎందు ఒక విశిష్టమైన లక్షణం గలదు. ఒక రాజు తన దేశంను భద్రంగా ఉంచుకొంచున్నాడన్న మాటను వారు ఓర్వలేరు. అంచేత కాశ్మీర్ మీద వారు పగబూన్రు. దర్ద దేశంను సాధించుట అనగా అది అల్ప పని కాదు. ఒక్కొక్కప్పుడు అది 10 ఏండ్లు పట్టవచ్చు. వారి నాయకులు ఎవరో తెలియదు. ఎవడో వచ్చి సంధి చేసుకున్నాం, వాడు నాయకుడే కాడు. నాయకులు అన్న వారిని 10 మందిని పట్టుకుని రాజు వధించును. మృత్యు అన్నది వారి శిశుక్రీడ. నాగరికమైన రాజ్యంలో రాజు కొందరిని తీవ్రంగా శిక్షించుంచో తక్కిన వారికి అది భయహేతువును. అనాగరికులలో అది భయహేతువు కాదు, వారికి అది హాస్యము. దరద జాతి అట్టిది. మిహిరకుడు వారిని ఎదిరింపవలసి వచ్చును. వారితో అతడు 10 ఏండ్లు యుద్ధం చేసిన. తన సైన్యం కొంత వ్యయ పెట్టుకున్నాను. ఆ సైన్యం నటు నుండి కదిలింపలేదు. ఆ 10 ఏండ్లలో 1,00,000 మంది దాదులు నశించిపోయిరి. అప్పటికి అచ్చట శాంతి కుదిరేను. మరి ఒక రాష్ట్రం ఉన్నది. పూర్వకాలమున దానిని లో రాష్ట్రం అనేవారు. దానిని నేడు లడక్ రాష్ట్రము అంచున్నారు. ఈ రాష్ట్రంనకు కాశ్మీరంనకు నడుమ జోజిలా పర్వత మార్గం ఉంది. జోజిలా పాస్ అంటారు కదండి అది. ఈ ప్రాంతం నందు అనాది నుండి త్రైవిష్టపేయులు నివసింతురు, అంటే టిబెటన్స్. వారును దారదుల వంటి వారే. వారి వలన కూడా మిహిరకుల్ని నాడు కాశ్మీరంనకు ఎద్దడి కలిగెను. ఇప్పటికీ కాశ్మీరంనకు ఆ చుట్టుపక్కల పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను అక్కడ ఉండే వాళ్ళ వల్ల ఎద్దడి కలుగుతూనే ఉంది. ఈ 2 జాతులతో మరియు మ్లేచ్ఛలతో మిహిరకుడు యుద్ధం చేయవలసి వచ్చెను. వివాద వివాహములు సమానులు ఎందుండవలేనట ఎంతైనా యథార్థము. ఒక రాజునకు ఇంకొక రాజుతో యుద్ధం వచ్చించో వారి సేనలు తలపడను, జయాపజయములు తేలిపోవును. అవతల వాళ్ళది రాజ్యమే కాదు, వారు దోపిడి కాండ్రు. వత్తురు, ఊళ్ళు తగలబెడుదురు, పారిపోదురు. కాంస గుహలలో దాక్కొందరు. వారికి నీతి లేదు, జాతి లేదు. సైన్యంగా వచ్చి నిన్ను ఎదిరింపరు. అట్టి వారితోటి యుద్ధంనకు తెగతెంపులు ఉండవు. ఈ 2 జాతులు ఇరకటం వలన మిహిరకులకు 10 ఏండ్లు తీరకలేకపోయాను. శత్రువును గెలిచినట్టుండెను. అది గెలిపే కాదు. వారం దినములు ప్రశాంతి ఏర్పడను. ఎప్పటికప్పుడు రెడ్డొచ్చా మొదలెట్టే అలాగా ఉంటుంది. కానీ ఈ 10 ఏండ్లను కాశ్మీరంనకు వచ్చిన నష్టం లేదు. కాశ్మీర రాజ్యంనకు వచ్చిన నష్టము లేదు. ఎలల్లో ఉన్న ఊళ్లకు వారు శాసించి అప్పుడప్పుడు జ్వరబడిన ఊళ్లకు నష్టం కలుగుతూనే ఉండెను. వీని అన్నిటికంటే ఈ యుద్ధములే మిహిరకులకు ప్రీతములుగా ఉండెను. మరి ఒక రాజు వీనినంత పట్టించుకోకుండా ఉండవచ్చు. కొంత సైన్యం ఎలలందు నిలిపి వారి దాడులను ప్రతిఘటించుచుండినచో చాలును. వారిని మూలమట్టుగా నశింపచేయవలెనన్న ప్రయత్నంనకు మిహిరకుల్ని క్రౌర్యం మాత్రం చాలదు. ఒక దేశమును ఒక ప్రాంతమును పురుగు లేకుండా నిర్ధూమధామం చేయవలెనన్నచో కావలసిన రాజు కానీ జాతి కానీ మిహిరకుల్ని కంటే 10 ఆకులు ఎక్కువ చదివింది కావలేను. మిహిరకులకు ఇందులో తృప్తి ఏమనగా అతని దైనందినమైన భేతాళభావ పరితృప్తి కొరకు నిత్యముగా దారదులు, మ్లేచ్చులు, భాటులు దొరుకుచుండ్రి. భాటులనగా ఈ లో రాష్ట్రం వారు. నెలల కొలది వారిని బంధితులైన వారిని తెచ్చి మిహిరకుళ్ళు వధించుచుండెను. వారిని వధించడం మిహిరకులకు మరియు ఇష్టంగా ఉండెను. వారు ఆటవికులు, పార్వతీయులు. వారి భాష వేరు. వారు ఎంత శ్రమైనా పడతారు, ఎంత బాధ అయినా సహిస్తారు. కానీ ఎప్పుడో భరింపలేని ఒక బాధ వేళ వారు చిత్రంగా అరుస్తారు. ఆ అరుపు నెమలి కూసినట్టుంటుంది. వట్టి నెమలి కూత కాదు. నెమలి కూతలో వర్ష ఋతువు నందలి మహామండూక ధ్వనులు ఉండును. సృష్టిలో మేఘమును చూచి నెమలి అరచుట కలదు. వానలు కురిసించో కప్పలు బెకబెకలాడుట కలదు. ఈ 2 విడివిడి స్వరములు.
రెండును కలిసి ఆ ఆటవికులు ఆ పార్వతీయులు నిరపడి కంఠారావమునందు మిహిరకుడు తన యందు వర్షకాల మేఘం సమృద్ధిగా పండినట్లు భావించుకొంచుండును. ఇప్పటికీ మిహిరకులకు 45 ఏండ్లు. అతనికి 5 ఏండ్ల నుండి సంతాన వాంఛ ఉదయించను. అతని భార్య యుద్ధ కళా విశారద. చిన్నప్పుడు శరీర వ్యాయామం చేసి కత్తి విద్య మొదలైనవి నేర్చనిది. అట్టి స్త్రీకి సంతానం కలుగుట కష్టమని కొందరు చెప్పిరి. మిహిరకుడు జ్యోతిష్కులను పిలిచి అడుగును. వారు రాజునకు పురుష సంతానం కలుగునని చెప్పుదురు. అట్లా 5 ఏండ్లను 100 మంది చెప్పుటయు 100 మంది జోస్యములు తప్పుటయు మిహిరకుడు వారిని సంహరించుటయు జరుగుచుండెను. ఎవడో చెప్పును, ఆ దేశంలో ఆ మహాపండితుడు గొప్ప దైవజ్ఞుడని. మిహిరకుడు వాడిని పిలిపించును. ఇప్పుడు మహారాజు వద్దకు ఏ జ్యోతిష్కుడును వచ్చుట్లేదు. ఇతడే బలవంతంగా కొందరిని రప్పించును. వారు రాక తప్పనప్పుడు వారింటి వద్ద అన్నీ సర్దుకొని చెప్పవలసిన మాటలు చెప్పి వస్తారు. ఇందులో ఒక చమత్కారం కలదు. ఆ జ్యోతిష్కుని వధించును. వాని కుటుంబమునకు ఒక అగ్రహారం దానం చేయను. కొందరు పేదవాడిని ఇది కనిపెట్టి తాము జ్యోతిష్కులమని ఒత్తురు. ఆవులించో పేవు లెక్కబెట్టాడు మిహిరుడు వారిని కనిపెట్టను. వారిని వధించుటే కానీ అగ్రహారములు ఉండవు. జ్యోతిష్కులు ఎవ్వరినో రాకుండగా ఒక పండితుడు, కుండలముల వాడు, ఆజానబాహువు, బంగారు పసిమి మేనివాడు, కట్టిన దోతి చుంగులు మెట్టిన స్వర్గపు వాడు, పాలస్త విభూతి చందన రమణీయాకృతివాడు తాను జ్యోతిష్కుడనని వచ్చాను. మిహిరకుడు ఆయన్ను చూచెను. మిహిరకుడు ఇలా అన్నాడు, అయ్యా, మీరు నాకు జ్యోతిష్యం చెప్పనక్కర్లేదు, మీకు అగ్రహారం ఇస్తును, తీసుకొని పొండు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, నాకు అగ్రహారం అక్కర్లేదు, జ్యోతిషమే చెప్పేదను అని. మిహిరకుడు అన్నాడు, నాకు మేము సంహరించుటకే ఇష్టం లేదు అని. దానికి ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మహాప్రభువులు నన్ను చంపరు, నాకు తెలియను. మీ చేతిలో నాకు మృత్యువు లేదు. ఉన్నచో నేను మీ చేతిలో 25 ఏండ్ల కిందనే చావలసి ఉంది. అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగదు అని. దానికి ఆశ్చర్యపోయి మిహిరకుడు అన్నాడు, నువ్వెవడవు, నా చేతిలో నీ వధ ఎలా తప్పింది అని. బ్రాహ్మణుడు ఇలా వివరించాడు, మహారాజా, తొలుత నీకు పట్టాభిషేకం జరగవలెనన్న సమయంన అవివాహితునకు పట్టాభిషేక యోగ్యత లేదని వాదించినప్పుడు, తమరు పెండ్లి చేసుకోనని నిరాకరించినప్పుడు బ్రాహ్మణులు రాజసౌధం ముందు నిరాహార దీక్ష అవలంబించిరి. అప్పుడు ప్రభువులు వారినందరినీ ఏనుగుల చేత తొక్కింప సిద్ధపడుతురి. అప్పుడు ఒక బ్రాహ్మణ యువకుడు 20 ఏండ్ల వాడు ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేత్సి అన్న ఈ వేదోక్తిలోని అర్థమును బోధించి బ్రాహ్మణులను అందరినీ లేవ తీసుకొని పోయాడు. ఆ మాట మీకు నచ్చింది. ఆ బ్రాహ్మణుడు గోనంద వంశము మీతో విచ్చిత్తాగుటకు ఇష్టపడలేదు. అది మీకు కూడా అభిమతం కాదు. ఆ బ్రాహ్మణుడు నేనే. ఆనాడు తమకు వివాహం నందు అభిముఖ్యం కలిగించి తిని, ఈనాడు మీ వంశం నిలుచుటకు ఉపదేశించుటకు వచ్చి తిని అన్నాడు. అప్పుడు మిహిరకుడు అన్నాడు, ఆయనయ్య, నేను ఈ 25 ఏండ్లు 2 కొరకు వెతుకుచున్నాను, అందులో ఒకడవు నువ్వు దొరికితివి అని. రెండవ వాడెవడు అనే బ్రాహ్మణుడు అడిగితే, అది నీకెందుకు అన్నాడు మిహిరకుడు. ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఇలా అన్నాడు, నీకు సంతానం కలుగుటకు ఉపాయం చెప్పేదను. నువ్వు నన్ను వధించినచో వధింపము, నాకు అభ్యంతరం లేదు. ఆ రెండవ వాడెవడో చెప్పించు, వాడిని కూడా వెతికి తీసుకుని వస్తాను. ఇద్దరిని కలిపి ఒక్కసారే వధించవచ్చు. ప్రభువుల వధహేతువులు నాకు తెలియకపోలేదు. నిష్కంటకుని వధించినప్పుడే ప్రభువుల రహస్యము కొందరు వివేకులైన వారికి తెలిసింది. ప్రభువులు దారి వెంట పోవుచుందురు. పక్కనే కల్పవృక్షం ఉన్నది. దాని కొమ్మ తగిలి ప్రభువుల ఉత్తరీయమునకు చిరుగుబట్టును. ప్రభువులు ఆ కల్పవృక్షమును ఛేదింతురు. ఆ కల్పవృక్షము తాను ఛేదింపబడక మున్ను ప్రభువులు కోరిన కోరికలు పండించును. ఆ పంటయే ఛేదనమే. నేను నీకు ఉపదేశం చేయుదును. నేను చెప్పిన మంత్రం పఠించుచు, నేను చెప్పిన నియమములను పాలించుచో మీకు సంతానం కలుగును అని. మిహిరకుడు అన్నాడప్పుడు, చెప్పుము, చేసేదను, పాలింతును అని. బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, నీకు సంతానం కలగకుండుటకు నిరోధహితవులున్నవి. నీవు బేతాళ మంత్రం ఉపాసింతువు, యమధర్మరాజ మంత్రం ఉపాసింతువు. ఆ ఇద్దరు నీకు ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ మంత్రంలో నీకెవడు ఉపదేశింపలేదు.
వారిద్దరే చిన్నప్పటి నుండి నీకు స్వప్నములలో కనిపించుచు తమ మంత్రములను నీకు ఉపదేశించారు. మంత్రం లేకుండా వట్టి ధ్యానం చేయుచున్నప్పుడు నీకొక్క అజానబాహు మంచు వంటి గడ్డమును మీసములు కలవాడు మేఘం వెనక ఉన్న చంద్రుని వలె తోచువాడు కనిపించుచుండును. అతడు నీ యందు తన స్వరూపమును ప్రతిష్ఠించుకున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకొనుము. యమ బేతాళ మంత్రములను నువ్వు తీవ్రంగా చేసిన యామిని వేళల ఎందలి చివరి జామున వాడు కనిపించును. నీకు అనేకములు బోధించును. వారిని నీవు ఉపాసించుట ఆరంభించి 25 ఏండ్లైంది. తదుపాసనా ఫలం సంభవించే వేళ సమీపించుచున్నది. తత్పూర్వమే నా చెప్పిన పని చేయవలేను. ఆ మువ్వురే నీ సంతానమునకు నిరోధకులు. 3 నెలలు నీవు ఆ మంత్రములను జపింపరాదు. గర్భం ఏర్పడి శిశువునకు రూపం ఏర్పడే వరకు నువ్వు ఆ మంత్రములను మానవేసించో తర్వాత 4 నెలల్లో నీకు పురుష సంతానం కలుగును. తర్వాత నీ జీవితంలో చాలా విచిత్రమైన సన్నివేశములు జరుగును. అవి మార్పరాదు. ఈ సంతాన యోగమును తప్పదు. ఈనాడు మొదలు 10 నెలలలోపు నీకు కుమారుడు కలుగును. అతడి రాజ్యమున పుట్టడు, మరి ఒక రాజ్యమున ఉదయించును. నన్ను పొమ్మన్నచో పోదును, ఉండమన్నచో ఉందును. నువ్వు వెదవుచున్న ఆ 2వ వాడెవడో చెప్పించో వాడిని వెతికి తీసుకుని వత్తును. ఈ మాట నేను పారిపోవటకు చెప్పలేదు అన్నాడు. మెహ్రకుల్డప్పుడు అడిగాడు, నీ జ్యోతిష్యం నిజం కాంచో నేను నిన్ను వదింతును, అంతవరకు నేను నా చెరసాల్లో ఉంతును. అంటే నిజమైనను వధింతువు, వలసించో 10 నెలల తర్వాత వత్తును. కానిచో ఆ 2వ వాణి పేరు చెప్పించో వాణిని వెదికి వాడు దొరికిన తర్వాత ఇద్దరము వత్తుము అన్నాడు ఆ బ్రాహ్మణుడు. మెహ్రకుడు ప్రతి సమాధానం లేకుండా రాజసౌధంలోనికి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. మెహ్రకుడు ఆ రాత్రి తన 2 మంత్రములను తీవ్రంగా ఉపాసించాడు. పొద్దుపోయి పడుకున్నాడు. తెల్లవారుజామున అతని స్వప్నంలో మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించను. ఇట్లా చెప్పాను, 5 నెలలు నువ్వు యమ బేతాళ మంత్రములు చేసి ప్రయోజనం లేదు అని. తెల్లవారిన తర్వాత మెహ్రుడు ఆ బ్రాహ్మణుని కొరకు వెతికించెను. ఆయన తనంతట తానే మధ్యాహ్నం వేళ వచ్చుచూనే మంత్రం ఉపదేశించెను. మరియు ఇలా చెప్పాడు, ఈ 5 నెలలు నువ్వు ఒక్క వ్యక్తిని కూడా సంహరింపరాదు, మాంస భోజనము చేయరాదు. ఈ 5 నెలల్లో నువ్వు ఒక శివాలయం నిర్మించవలను. నేను వెళ్ళిపోతున్నాను. 10 నెలలు అయిన తర్వాత వస్తాను. నీ చేత వెతకబడుచున్న 2వ వాడెవడో అప్పుడు చెప్పుము అన్నాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. మెహ్రకుడు కన్నులు అప్పగించి కూర్చున్నాడు. కళ్యాణవతీదేవి పూర్వం పలుసార్లు భర్తతో ఈ హింసలు మానవలసిందని చెప్పుటకు ఉద్యమించింది. కానీ చెప్పుడు సాధ్యపడలేదు. వారి పడక గదికి ఎడం వైపున స్నానంలాడు గది ఉండును. అందులో తెల్లవార్లు వేడినీళ్ళు కాచబడుచుండును. కుడివైపున మరొక గది ఉంటుంది. అది పూజాగృహమును కాదు, జపం చేసుకుని ప్రదేశము. ఒక చిరుతుపులి చర్మము, ఒక పులి చర్మము, ఒక ఎలుగుబంటి చర్మము అందులో పరచబడి ఉండును. కళ్యాణవతి గదిలో ఉండగా రాజు వచ్చును. ఆమె తన భక్తిని ప్రదర్శించును. ఇంతలో రాజు శృంగార ప్రియుడగును. ఆమె చెప్పదలుచుకున్న మాట మర్చిపోను. రాజు పొద్దున్నే లేచిపోను. అంచేత ఆమె రాజు కంటే ముందు తానే గదిలో ఉండేటి చేత చెప్పుడు సాధ్యం అగుటలేదని, రాజు వచ్చిన తర్వాత కొంతసేపు ఆగి వెళ్ళించో అతడు మంచం మీద హాయిగా విశ్రమించి ఉండను. కాన తాను తన భావములు చెప్పవచ్చునని కొన్నిసార్లు ఆలస్యంగా వెళ్ళాను. ఆ సమయంలోదల్లా అతడు రాణి లేకపోవటం చూచి స్నానం చేసి ధ్యాన గదిలో జపం చేయిచుండును. ఆ జపము తెల్లవార్లు చేస్తూనే ఉంటాడు. ఈమె మేల్కొని కూర్చుండలేక నిద్రించును. ఒకప్పుడు ఆమె నిద్ర ఆపుకొని అతడు కనులు తెరిచిన తర్వాత తనకు తోచిన మాటలు చెప్పవలేనని అలాగే కూర్చుండెను. కొంతసేపటికి ఆమెకు భయం వేసెను. భర్త యొక్క ముఖము మారిపోచుండెను. అతడు కన్నులు తెరిచెను. అవి కన్నులు కావు, చండ్రనిప్పులు. తైల సంస్కృతంలై నడిమికి పాయ తీసి వెనక ముడివేసిన రాజు ముద్దజములు స్నానం చేత తడిసినను జుంజురు వెంట్రుకలుగా కనిపింపనారంభించెను. అతడి ముఖమున కూరలు కనిపించెను. అతని హస్తములందలి నఖములు దీర్ఘములై వాడికలవై ఉండును. మరి ఒక్కరితో కైనచో కెవ్వున కేకపెట్టి మూర్ఛపడిపోయి ఉండును. ఆమె వీర దుహిత, వీర భార్య, వీర వనిత.
తాను వీరమాత కావలేను. సహజంగా ఆమె ధైర్యవతి. ఆ కూర్చున్నది పెనిమిటి అని తెలియను. ఆమెకు తెలియని చోట, ఏకాంతంగా ఉన్న చోట ఇటు మూర్తి కనిపించించో డాలును ఖడ్గమును పూని ఆ రక్ష విగ్రహం మీదకి దూకి ఉండును. ఆమెకు అప్పుడు ఏం చేయవలేనో తెలియలేదు. తర్వాత నీవిట్టి హింసలు చేయవలదని తాను పతికి చెప్పవలేనన్న సంగతి ఉపసంహరించను. ఆమెకు క్రమక్రమంగా అతడు యముడో బేతాళుడో మరెవడో రాక్షసుడై ఉండునన్న నిశ్చయం కలిగినది. అతడు చేసిడి క్రూర హింసలకు సమన్వయం కలిగినది. ఈ జగమ్మన ఉదయించు జీవులలో పూర్వజన్మల యందు ఎవడి ఎట్టివాడో ఎవరికి తెలియను. ఈ జన్మలో వాడు తనకు భర్త ఏమిటో తటస్థించింది. పూర్వజన్మలో బహుపాపకృత్యములు చేసిన ఒక తాటక ఒకనికి తల్లిగా జన్మించును. ఎవడేం చేయగలడు? రావణుడు పరమరాక్షసుడు, కానీ మండోదరి పరమ పతివ్రత. హిరణ్యకశిపుడు పరమరాక్షసుడు, లీలావతి పరమ పతివ్రత. ఈ జన్మకు తానొకనికి భార్య, అతడు భర్త. పరమేశ్వరుడు జనుల యొక్క కర్మలను ముద్దలు ముద్దలుగా చేసి ఒక్కొక్క ముద్ద యొక్క అనుభవము ఒక జన్మకు ఏర్పరిచినట్లున్నది. ఆ జన్మలో నీకదే ధర్మం. ఆ తాటకే అప్పుడు తల్లి, ఆ హిరణ్యకశిపుడే భర్త. ఇట్లా నిర్ణయించుకున్న కళ్యాణవతి దేవి యందు తర్వాత మెహరకులకు తొలినాటి ప్రేమ కనిపించలేదు. ఆమె మనసులోని శరజ్యోత్స్నా విలాసములు కనిపించలేదు. కుందకుసుమ పరిమళ భరత నవ సమీర కుమార సంచలనములు కనిపించలేదు. ఇంటికి దొడ్డివైపున గుమ్మం నానుకొని ప్రవేశించు సెలయేటి యువతళించిన సన్నని తుప్పర్లెగురుట కనిపింపలేదు. ఇప్పుడు తన భార్య పరమ సాధువు, పరమ వినయవతి, చమత్కారంగా కూడా మాట్లాడదు. 2 నెలలకు ఆమె గర్భవతి అని తెలిసెను. రాజు తలుచుకున్నచో దెబ్బలకు కొదవయ్య అన్నట్టు మిహిరేశ్వరాలయం 4 నెలల్లోనే పూర్తయింది. ఎచ్చటెచ్చట శిల్పులు వచ్చిరి. ప్రతి దినము లక్షల మంది పనివాళ్ళు పనిచేశారు. నానావర్ణ శిలలు వచ్చెను. శివాలయమున ప్రతిష్ఠ చేయకముందు ఆలయము మీద శిఖరమును ఏర్పాటు చేయవలేను. ఆ శిఖర స్థాపన చేయుటకు పీట్ల మీద కూర్చుండి ఎవరు సంకల్పం చేయుదురో వారికి తొందరలో మృత్యువు వచ్చును. ఇప్పుడు ఎవరు చేయవలేను? రాజకుటుంబంలో పరమ వృద్ధులు ఉందరు, వారి చేత చేయింపవలేను. గోనంద వంశీయులైన వృద్ధులు లేరు. అందుచేత బ్రాహ్మణులు మామగారైన గాంధారరాజు చేత చేయించించో బాగా ఉంటుందని మెహరకులతో చెప్పి మెహరకుడు కూడా అంగీకరించాడు. కానీ పోయి మామగారితో చెప్పవలేను. ఆయన అంగీకరించునో అంగీకరింపుడో. మరియు కళ్యాణవతికి 5వ నెల వచ్చెను. నీలాంకుడు రాజు అయినప్పటి నుండి ఇంతవరకు కళ్యాణవతి పుష్కళావతిపురంనకు పోలేదు. నీలాంకుడు వివాహం ఆడెను. అతనికి ఒక కుమారుడు కలిగెను. అతడు రమ్మని వార్తలు పెట్టెను. దారుదుల యొక్క, బాటల యొక్క, మ్లేచ్చుల యొక్క ఒత్తిడిలో తగులుకున్న మెహరకుడు తాను పోవుటకు వీలు లేదని భార్యను వెళ్ళి రమ్మని 10 సార్లు చెప్పాను. కానీ ఆమె భర్త రాకుండా పోవుటకు ఇష్టపడలేదు. నీలాంకుడే భార్యతో, తన కొడుకుతో, గర్భవతి అయిన తన సహోదరుని వచ్చి చూడవలేనని సంకల్పించను. వృద్ధ మహారాజును రమ్మనెను. ఆయన మీరు పోయి చూచి కళ్యాణవతిని పుట్టికిక్కడికే తీసుకురండి అని చెప్పుచుండెను. మెహరకుడు మామగారికి వార్త పంపెను. మీరు వచ్చి తీరవలేను. నేను మిమ్మల్ని ఎప్పుడు ఏదీ కోరలేదు. ఇదే నా కోరిక. నా పెండ్లి అయి 25 ఏండ్లు పైన అయినది. తన పుట్టింటి వారు చూచిపోటకు వచ్చినారన్న తృప్తి ఇంతవరకు కళ్యాణవతికి లేదు. నేను నిర్మింపచేసిన మిహిరేశ్వరాలయమునకు సంప్రోక్షణ జరగవలేను. దేవాలయము మీద శిఖరమెత్తవలేను. ఆ శిఖరం ప్రతిష్ఠ మీ దంపతులిద్దరినూ కలిసి చేయవలేను. లేంచో నేను కోట్లు వెచ్చించి చేసిన ఈ మహాప్రయత్నం వ్యర్థమగును. సంప్రోక్షణయే చేయను. ఈ నా నిర్మాణము బైరాగుల మఠంగా మిగిలిపోవును అనే రాశాడు. 80వ పడవలో ఉన్న గాంధార రాజు తనకంటే 4 ఏండ్లు చిన్నదై, తనకంటే వృద్ధురాలై, ఆమె బతికున్నదో లేదో, ఆమె రాణియో కాదో అన్న స్థితిలో జీవితమంతా గడిపిన తన మహారాణితో, కోడలతో, మణమంతో బయలుదేరి వచ్చును. ఒక్కొక్క జీవి ఒక్కొక్క రీతిగా బతుకును. ఒకడు జీవితాంతం రాజు, అతని పేరునకే రాజు. యథార్థమైన ప్రభువులు మంత్రులను, పురోహితులను, సేనాపతులు అయి ఉందరు. వృద్ధుడైన గాంధార రాజు భార్య అట్టిది. ఆమెకు తను రాణి అని తెలియదు.
రాజ్ఞత్వం ఇట్టిది అని తెలియదు. భర్తతో ఇది చేయింపవచ్చునని తెలియదు. ఒక పల్లెటూరులో సామాన్య సంసారంలో ఉద్భవించి మరి ఒక సామాన్యునకు భార్య అయి వంట చేయడం తప్ప మరి ఇతర మెరగక సంతానంను మాత్రం కనుచు వారి గౌరవము వారు చేయి గౌరవం కూడా ఎరగక 80 ఏండ్లు బతికి చచ్చినట్టు తెలియని ఒక జీవి వలె ఆ మహారాణి ఉండెను. ఆ దంపతులు కూర్చుండి మిహిరేశ్వరాలయంనకు ప్రతిష్ఠ చేసిరి. ఉత్సవములు 10 దినములు జరిగిన. 11వ దినమున గాంధారపతి భార్య చనిపోయాను. అందరూ దుఃఖము కాని ముఖములతో ఒక దినం సంచరించిరి. ఒక్క కళ్యాణవతి యొక్క దుఃఖమునకు మాత్రం మేర లేకుండెను. ఆమె నోదార్చుటకు వీలు లేకుండెను. 5-6 దినములు అయిన తర్వాత ఆమె దుఃఖమును అపనయించుటకు మిహిరకుడు ఆమె వద్దకు పోయిన. అతను ఓదార్పు విని విని ఆమె బళ్ళను పగిలి ఇట్లనెను, మహారాజా, నా దుఃఖమేమని చెప్పుదును? నేను క్షీరసాగరమును జన్మించి తిని కాకోలమును పొంది తిని. నేను జన్మించిన క్షీరసాగరం యొక్క శాంతిని మర్చిపోలేను అని. మిహిరకుడు మరలా మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. 2 నెలలు గడిచిన. మహారాజ్ఞికి 7వ నెల వచ్చెను. నెల్లాళ్ళైన తర్వాత కళ్యాణవతి భర్తకు వార్త పెట్టెను, క్షమింపుమనియు తన సౌదమునకు రమ్మనియు. మిహిరకుడు వెళ్ళాడు. క్షమించితిరా అని ఆమె అడగక అతడు యథార్థ కథనమును క్షమించడం ఎందుకు అనెను. ఆమె ఈ మహాకాకోలం నందు ఆ శాంతి బీజభూతంగా ఉన్నదనియే నా తృప్తి, నా జన్మ సాఫల్యము అనెను. అతడు నవ్వి భార్యను కౌగిలించుకొనెను. 7వ నెల పూర్తి కాకముందే నీలాంకుడు తన సోదరిని తీసుకుని పోదును అనెను. భార్య పుట్టినింటికి పోవు దినములు దగ్గర పడిన కొలిది మిహిరకులకు కళ్యాణవతి మీద ప్రేమ 10ంతలాయను. ఆమెను పొద్దుట చూచును, మధ్యాహ్నం నేగి చూచును, సాయంత్రం ఏగి చూచును. రాత్రులంతా ఆమె కడకు రావద్దని వృద్ధ పరిచారికలు నివారించిరి. పౌళ్ళు తన భర్త వచ్చి తను చూచి వేళల గుర్తెరిగిన కళ్యాణవతి అతని కంటికి అభిరామంగా ఉండుటకు 3 వేళల ఎందును మార్చి మార్చి కొత్త భూషణములు ధరించి కొత్త చీరలు దాల్చి కొత్త రేఖలు తుడుగును. ఇంకా 4 దినములలో కళ్యాణవతిని పంపలేను. ఆ రాత్రి మిహిరకుడు తన సౌదమున తాను ఒంటరిగా పడుకొని నిద్ర పట్టకుండగా మిథ్యాప్రజ్ఞాన దేవత కనిపించెను. ఇలా అంది, ఓయి, ఆ బ్రాహ్మణుడు చెప్పినది 5 నెలలు, ఇప్పటికి 7 నెలలు అయింది. 7 నెలల నుండి దేశం శాంతంగా ఉన్నది. మిహిరకుడు మారిపోయా అనుకుంటున్నారు. రేపటి నుండి నీ జపం నువ్వు చేయుము అని. మర్నాటి నుండి 3 నాళ్ళు మిహిరకుడు తన జపమును చేశాను. యముడును బేతాళును పూర్వం కంటే ఘోరమూర్తులై, పూర్వం కంటే ఘోర దీర్ఘ దర్శాకరాళ ఉదనులై, పూర్వం కంటే వికటాట్టహాస దర్శనలై కనిపించారు. ఆ మర్నాటి పొద్దున మిహిరకుడు తన భార్యను చూచుటకుపోయాను. ఆమె ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వేషం వేయను. ఇప్పుడు వేసిన వేషము విలక్షణంగా ఉండెను. రత్నములు పొదిగిన బంగారు పూల పావడా ధరించెను. కంచకమును దాల్చెను. ఆ కంచకము ఆకుపచ్చని వన్నెగల చిక్కని మెత్తని పట్టుగుడ్డ, చూచుకల మీద బంగారు తీగతో 2 పాదములు కుట్టబడి ఉన్నవి. దానిపైన సన్నని ఉత్తరీయం ధరించింది. తలపాపట తీసి సరోజములు వెనక నుండి పైకెత్తి నడినెత్తిన ముడి వేసింది. దాని చుట్టూను పూమాలలు చుట్టింది. కనుతుదల కాటుక శ్రవణాంతరేఖగా 9 బారు తీర్చినట్లుండెను. ముఖమున వజ్రపు పొడితో కలిపిన పునుగును బుట్టగా సవరించెను. ఆమె ఈ శోభనంతయు మిహిరకుడు చూడలేదు. ఆమె తొడిగిన రైక వంక చూచెను. ఈ రైక ఎక్కడిది, ఈ పాదములు ఎవరివి అని ప్రశ్నించెను. ఆమె తనకు తెలియదనియు తన భర్త యొక్క సంతోషం కొరకు దాల్చితననియు చెప్పాను. వెంటనే మిహిరకుడు అంతర్వేసుకుని పిలిపించి అడిగాను. అతడు ఇలా చెప్పాడు, ఈ రైకలు సింహళ ద్వీపం నుండి వచ్చును. సింహళ ద్వీపం నేలు రాజు యొక్క పాదచిహ్నములు వీనిపై ఉండును. బంగారు తీగతో ఆ పాదములు కుట్టబడిన. ఆ వస్త్రం యొక్క తళతళకు, దాని మిలమిలలకు, దాని మెత్తదనమునకు, ఈ బంగారపు కుట్టునకు మోహపడి స్త్రీలు దాన్ని కొందరు ధరింతురు. మహారాజ్ని దినదినము తమరి కంటికి ఇంపుగా ఉండుటకు దినమునకు 3 కొత్త దుస్తులు కావలేనందు చేత ఇది కొత్తది కదా అని సేవకులు తెచ్చిరి. అనగా మిహిరకుడు మండిపడి ఇట్లను, ఎవడురా వాడు? నా భార్య వక్షస్థలం మీద తన పాదచిహ్నములు వెలింపగలవాడు. రాజు టంచుండగా అంతర్వేసుకుని అతని వదనంలో బేతాళుడు కనిపించును. అతడు
భయపడి వెడలిపోయాను. ఈనాటికి ఇక్కడితో ఆపు చేస్తున్నానండి. మరి మెహరకుళ్ళకి కోపం వచ్చిన సంగతి అర్థమైంది. మరి మెహరకుళ్ళు దాని మీద ఏమి చర్య తీసుకుంటాడు మరి వచ్చే వారం అంటే తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందామండి. 9వ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మెహరకుళ్ళు 9వ భాగమున అతడు దాని మీద మరి ఏమి చర్య తీసుకున్నాడు, దాని తర్వాత ఏం జరిగింది అని చెప్తాను. అప్పటి వరకు కథ సశేషం అండి. మరి మీకు ఈ కథనం నచ్చుతుందా? నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఈ సాహిత్య సుమాలను మీకోసమని ఏరేరి తీసుకుని వస్తున్నాను, మీకు వినిపిస్తున్నాను. మీరు ఈ సాహిత్య సుమాలను ఆఘ్రాణించి ఆనందం పొందుతారని భావిస్తున్నాను. సరేనా అండి? ఇంకా మరి ఉండనా? మరి ఈనాటికి ఇక్కడితో సెలవు. మళ్ళీ మిమ్మల్ని మెహరకుళ్ళు 9వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవు. మీరు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని శివధ్యానంలో గడిపి తరిస్తారని ఆశిస్తున్నాను. ఉంటానండి మరి. ఓకే, బై.